ఈ పోలీసు ఒక మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ సాక్ష్యాల కోసం వెతుకుతూ ఉంటే వీళ్ళకి 8 ఏళ్ల క్రితం కాలిపోయిన వస్తువుల్లో నుంచి ఒక తుప్పు పట్టిన కీ దొరుకుతుంది. ఇది హీటింగ్ ప్లాంట్ మెయిన్ గేట్ ది కీ అయి ఉంటుంది. ఈ కీ దొరకడం వల్ల 8 సంవత్సరాల ముందు క్లోజ్ అయిన కేసు మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఆ హీటింగ్ ప్లాంట్ మేనేజర్ అయిన జాన్ దగ్గర మాత్రమే ఉందని అతని పైన కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేసి ఉంటారు. కానీ అతను నిర్దోషి అని చెప్పి కోర్టు అతన్ని విడుదల చేసేసి ఉంటుంది. ఎందుకంటే ఈ ఇన్స్పెక్టర్ కి దొరికిన కీ డూప్లికేట్ అయ్యి ఉంటుంది. వాళ్ళు కావాలనే నకిలీ కీ ద్వారా లోపలికి వెళ్లి ఒక శవాన్ని బాయిలర్ లో వేసేస్తారు. అలాగే సాక్ష్యాలన్నీ ఏమీ మిగలకుండా ఉండడానికి ఆ నకిలీ కీని కూడా అందులో వేసేసి ఉంటారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ తనకి దొరికిన కీ తీసుకుని 8 ఏళ్ల పాత లాక్ ని ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ కి ఒక డబ్బున్న బిజినెస్ మ్యాన్ కొడుకు అయిన విక్కీ పైన డౌట్ వస్తుంది. అతని పైన 8 ఏళ్ల ముందే డౌట్ వస్తుంది. కానీ అతను డబ్బున్నవాడు కావడంతో అతనికి ఎలాంటి శిక్ష పడి ఉండదు. దాంతో పోలీసులు విక్కీ దగ్గరికి వెళ్లాలని అనుకుంటే విక్కీ భార్య పోలీసులకే ఫోన్ చేసి మా నాన్నగారి అంత్యక్రియలకి వెళ్లిన విక్కీ 4 రోజులైనా తిరిగి రాలేదు అని చెప్పి ఫోన్ చేస్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ సీసీటీవీ ఫుటేజ్ కాల్ రికార్డింగ్స్ ని వెతుకుతాడు. చాలా సెర్చ్ చేసిన తర్వాత ఊరి బయట ఉన్న ఎడారిలో శవం దొరుకుతుంది. అతని శవాన్ని మట్టిలో పాతి పెట్టి తల మాత్రం బయట వదిలేసి ఉంటారు. అలాగే అతని కార్ ని చెక్ చేస్తే ఎవరో కావాలనే ప్లాన్ చేసి మరీ బ్రేక్స్ ఫెయిల్ చేసినట్టు తెలుస్తుంది. ఇది యాక్సిడెంట్ కాదని ప్రీ ప్లాన్ మర్డర్ అని పోలీసులకి అర్థమవుతుంది. ఆ తర్వాత పోలీసులు విక్కీ వాళ్ళ అన్న మరియు చెల్లిని పిలిచి క్వశ్చన్స్ అడుగుతారు. పోలీసులు అడిగిన దానికి వీళ్ళిద్దరూ సేమ్ ఆన్సర్స్ ఇస్తారు. చాలా రోజుల నుంచి విక్కీ చాలా భయపడుతూ ఉండేవాడని, ఎవరో తనని చంపేస్తారని చెప్పి సీసీటీవీ కెమెరాలని పెట్టించుకున్నాడు అని అంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు. కానీ తన అన్న చనిపోయాడన్న బాధ విక్కీ వాళ్ళ చెల్లి ఫేస్ పైన కొంచెం కూడా ఉండదు. ఇది ఇన్స్పెక్టర్ గమనిస్తాడు. కానీ ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడంతో వాళ్ళని అరెస్ట్ చేయడు. కానీ ఇన్స్పెక్టర్ కి ఖచ్చితంగా వీళ్ళిద్దరే ఏదో చేసుంటారు అని చెప్పి అర్థమవుతుంది. దాంతో వాళ్ళిద్దరు కాల్ రికార్డింగ్స్ ని ఇన్స్పెక్టర్ తెప్పిస్తాడు. నెక్స్ట్ పార్ట్ కోసం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.